దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ అవకాశం ఇచ్చిన మన ఆత్మీయ తండ్రి గారికి, ఆత్మీయ తల్లి గారికి నా హృదయపూర్వక వందనాలండి. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. లేట్ చేయకుండా అందరం పరిశుద్ధ గ్రంథం ఓపెన్ చేద్దాం. 2 రాజుల గ్రంథము 4వ అధ్యాయము 33వ వచనం. ప్రతి ఒక్కరు ఓపెన్ చేద్దామండి బైబిల్ గ్రంథంని. 2 రాజుల గ్రంథము 4వ అధ్యాయము 33వ వచనం. తానే లోపలికి పోయి వారిద్దరే తలుపులు వేసి యెహోవాకు ప్రార్థన చేసి, ఎక్కడ వారు అక్కడ కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రమునైనా మహాపరిశుద్ధుడైన ప్రేమగల తండ్రి, ఇటు వాగ్దానం ద్వారా కూడి వచ్చిన బిడ్డలతో నిలబడిన నాతో, మైక్ సేదందారున్న ప్రతి ఒక్కరిలో, లైవ్లో చూస్తున్న ప్రతి ఒక్కరితో మీరే సూటిగా తేటగా మాట్లాడమనుకోవచ్చు. యేసయ్య అతి పరిశుద్ధుడని ప్రార్థించి అడిగి వేడుకుంటున్నా మా పరమ తండ్రి, ఆమేన్. మరొకసారి చదువుకున్నాం. తానే లోపలికి పోయి వారిద్దరే లోపల ఉండగా తలుపులు వేసి యెహోవాకు ప్రార్థన చేసి. ఎవరండి? ఎవరి గురించి ప్రార్థన చేస్తున్నారు వాళ్ళు? ఎవరి గురించి ప్రార్థన చేస్తున్నారు? ఎవరి గురించి ప్రార్థన చేస్తున్నారంటే, ఎవరు కుమారుడు ఆ తలుపులు వేసి లోపల ఉన్నాడంటే, షొలొమీరాలైన ఆ పట్టణములో ఆమె పేరు రాయలేదు కానీ ఒక విధవరాలు, తన భర్త కూడా ఉన్నాడండి. ఆ భర్త ఉన్నాడు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ సిస్టర్ ఉంది. ఈ గ్రామ ప్రజల్లో ఈ సహోదరి మాత్రమే ప్రార్థన పెట్టించుకునేది. అందరూ పెట్టించుకుంటారు, ఈ సహోదరి మాత్రం ప్రతి నెల పెట్టించుకుంటూ ఉండేది. మిగతా వాళ్ళు మాత్రం 4 నెలలకు ఒకసారి, 5 నెలలకు ఒకసారి ఆ విధంగా పెట్టించుకుంటారు ఇదే గ్రామంలో. కానీ ఈ సహోదరి అంటుంది, ఈ సహోదరి అంటే ఈ సహోదరి అర్థమవుతానికి మీకు చెప్పా. ఆ సహోదరి అంటుంది, అయ్యా నువ్వు ప్రతి నెల వస్తున్నావు, వారం వారం వస్తున్నావు, ప్రార్థన పెడుతున్నావు, రేయనక పగలనకుండా ఆ చలిలో ఎండలో వానలో మరలా వెళ్తున్నావయ్యా నీ గృహానికి. మేము ఉండగాను వాళ్ళు వెళ్ళకూడదు. అందుకని మా ఇంటి మీద ఒక మిద్దె కట్టిస్తా, ఒక గద్దె కట్టిస్తా, నీకోసం ఒక దీపస్తంభము, ఒక కుండ, ఒక మంచం ఏర్పరుస్తా. నువ్వు మా ఇంట్లోనే కాదు, ఈ మా ఊర్లో ఏ ఇంట్లో పెట్టినా మా ఇంట్లోకి వచ్చి విశ్రాంతి తీసుకోయ్యా అని చెప్పింది. ఎందుకు చెప్పింది? ఆ సేవకుడు భక్తి గల దైవజనుడని గ్రహించింది కాబట్టి చెప్పింది. నీవు ఈ రోజున నీ సేవకుడు ఎటువంటి వాడని గ్రహిస్తున్నావు? నీ సేవకుడు భక్తి గల దైవజనుడని నువ్వు గ్రహిస్తున్నావా? ఆ రోజున సహోదరి గ్రహించింది, నువ్వు భక్తి గల దైవజనుడివయ్యా, నువ్వు ఎవరింట్లో ప్రార్థన పెట్టినా మా ఇంట్లో విశ్రాంతి తీసుకోయా అని గ్రహించింది. నీవు ఈ రోజున భక్తి గల దైవజనుడిని నువ్వు గ్రహిస్తున్నావా? నెలకొక్కసారి కాపోయినా, వారానికి ఒక్కసారి కాపోయినా ప్రార్థన పెట్టించుకుంటే ఖర్చు అయిద్దని తెలిసి పెట్టుకోలేక కనీసం ఒక 5 నిమిషాలు మా ఇంట్లోకి వచ్చి ప్రార్థించి, అయ్యా మేము ఎందరో సేవకులను చూసాము కానీ నీలాంటి సేవకుని మేము చూడలే, నువ్వు చాలా దేవుడు ఎందు భయభక్తులు కలిగి సేవ చేస్తున్నావు కాబట్టి నువ్వు మా ఇంట్లోకి వచ్చి ఒక 5 నిమిషాలు ప్రార్థన చేస్తే మా ఇంట్లో ఉన్న కొరత పోయిద్దని గ్రహించింది. నీవు గ్రహిస్తున్నావా? ఆ రోజున ఆ సేవకుడు తన శిష్యుడైన గెహాజీని పిలిచి అంటున్నాడు, ఏమని? ఇంతమంది ఊర్లో ఉన్నారు, ప్రార్థన పెట్టించుకుంటున్నారు, ఎవ్వరు చూపించలేని ప్రేమ ఈ సహోదరి చూపిస్తుంది. నా కోసం మళ్ళీ గది కట్టించి, మంచం ఏర్పరిచి, దీపస్తంభం ఏర్పరిచి, తాగడానికి దాహం తీర్చుకోవడానికి మంచి నీళ్ళు ఇచ్చి ఎంతగా ప్రేమ చూపిస్తుంది, ఎంతగా ఆతిథ్యం ఇస్తుంది సహోదరి. అసలు ఈ సహోదరికి ఏమన్నా కొరతుందా?
ఈమెకి ఏమన్నా కావాలా? ఏ రాజకీయవేత్తలతో అయినా మాట్లాడాలా? ఎవరితో అయినా సేవకులతో నేనేమైనా మాట్లాడాలా అని గెహాజీని అడిగి ఆమెకు చెప్పమంటున్నాడు. గెహాజీ ఆమె దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు ఆమె ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంది. గెహాజీ వచ్చి చెప్తున్నాడు, అయ్యా ఆ సహోదరికి పిల్లలు లేరు. ఏంటంట? పిల్లలు లేరు. తన భర్త చూస్తానికి ముసలివాడై ఉన్నాడు. ఇంకా నాకేం పిల్లలు కలుగుతారులే అని బాధగా ఉంది, వేదనతో ఉందయ్యా ఆమెకు ఒకటే ఒక్క కొరత. అప్పుడు ఎలీషా సేవకుడు అంటున్నాడు, భక్తి గల దైవజనుడు ఒక మాట మాట్లాడుతున్న, ఒక వాగ్దానం చేస్తున్నాడు. ఏమని? మరుసటి ఏట అదే కాలములో, ఈ కాలము ఆ కాలములోనే నీవు నీ కౌగిట ఒక కుమారుడు ఉంటాడమ్మా. కానీ సహోదరి నవ్వుతుంది. అయ్యా నువ్వు అలా అనవద్దయ్యా, నువ్వు అబద్ధం చెప్తున్నావా? నువ్వు అబద్ధం చెప్తున్నావు నాకు, నువ్వు అలా అనవద్దు. నా భర్త చూస్తే ముసలివాడు, నాకేం పిల్లలు కలుగుతారయ్యా? నాకే వృద్ధాప్యం వస్తుంది, నా భర్త ఏమో ముసలివాడు, నాకేం కలుగుతారయ్యా అంటే, మా నేను అబద్ధం చెప్పట్లా, దేవుడు నాకు చెబుతున్న మాట నీకు నేను చెప్తున్నా. మరుసటి ఏట నీకు కుమారుడు కలుగుతాడు అంటే అమ్మట నమ్మింది సహోదరి. దేవుడు చెప్పించిన విధంగా ఎలీషా సేవకుడు చెప్పించిన మాట దేవుడు ఆ మాట నెరవేర్చాడు. వృద్ధాప్యములో ఉన్న ఆమెకి ఒక్క మగబిడ్డ ఇచ్చాడు. సేవకుడు మాటను దేవుడు రుడిపరిచాడు. ఈ రోజున భక్తి గల సేవకుడని గ్రహించింది, ఇంట్లోకి ఆహ్వానించింది, ఆ కొరత తీసివేయబడింది. మన సేవకుడు, నీవు మందిరానికి వస్తున్న సేవకుడు భక్తి గల దైవజనుడు గ్రహిస్తున్నావా? గ్రహిస్తే నా ఒక కుటుంబంలో కొరత తీసివేయడం కాదు, ఎవరైతే మైక్ శబ్దం ద్వారా వింటారో ఆ యొక్క వాక్యము ద్వారా అనేక హృదయాలు తెరవబడతాయి అని గ్రహించి నీవు నీ గృహానికి ఆహ్వానిస్తే నీ ఇంట్లో ఉన్న కొరత తీసివేయబడి, నీ వీధిలో ఉన్న బిడ్డల కొరతలు తీసివేయబడి దేవుడు సొంత రక్షకుడిగా అంగీకరిస్తాడు. ఆ రోజున ఆ కొరత తీసివేయబడింది. కొన్ని నెలలకి తన కుమారుడు తన భర్త తన తండ్రి దగ్గరకు వచ్చి, నాన్న నాన్న నా తల పోయింది, నా తల పోయింది, నా తల పోయింది అంటున్నాడు. తన తండ్రికి ఏం అర్థము కావట్లేదు. అక్కడ పనివాడు ఉంటే, అయ్యా వీళ్ళ అమ్మ దగ్గరకు తీసుకెళ్ళాయా, వాళ్ళ అమ్మ ఇంట్లో ఉందని చెప్పేసి తన పనివాడికి ఇచ్చి పంపించాడు. పంపించిన వెంటనే తన భార్య తన కుమారుడిని కాళ్ళు మీద పండేసుకొని, ఏంటి బాబు ఏమైందంటే, అమ్మా నా తల పోయింది, అమ్మా నా తల పోయిందని గంట సేపు అలా మూలిగాడు. కుమారుడు చనిపోయాడు. లేక లేక ఒక కుమారుడు పుట్టాడు. దేవుడు సేవకుడు మాట దేవుడు రుడిపరిచిన విధంగా ఒక కుమారుడు పుట్టాడు. కానీ ఆ కుమారుడు చనిపోయాడు. ఏం చేయాలి అర్థముగాక ఆ కుమారుడిని ఆ మంచమ్మ మీద పడుకోబెట్టి తలుపులు వేసి తన పనివాడిని అక్కడ పెట్టి వెళ్తుంది. తన భర్త అంటున్నాడు, ఎక్కడికమ్మా, ఎక్కడికి వెళ్తున్నావు? కుమారుడు చనిపోయాడు చూస్తే. ఎక్కడికి వెళ్తున్నావు? అయ్యా సేవకుడి దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు ఎందుకు అమ్మా సేవకుడి దగ్గరికి వెళ్తాం? బతుకున్నప్పుడు వెళ్ళినా బాగుండేది. ఇప్పుడు వెళ్ళి ఏం ప్రయోజనం అంటే, ప్రయోజనం ఉంది. దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు నమ్మి తన పనివాడని తీసుకొని సేవకుడి దగ్గరికి వెళ్ళింది. ఆ సేవకుడు దూరంగా ఒక కొండ మీద ఉన్నాడు. తను గ్రహించాడు ఆ సహోదరి వస్తుందని. సహోదరి ఆ కొండ ఎక్కి వచ్చే లోపల, గెహాజీ ఆమె ఎందుకు వస్తుంది, తన బిడ్డ ఎలా ఉన్నాడు, భర్త ఎలా ఉన్నాడు, యోగక్షేమాలు మీరు వెళ్ళి తొందరగా వెళ్ళి అడగమన్నాడు. ఆమె వస్తా ఉండగానే గెహాజీ పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అడుగుతున్నాడు, మా బాగున్నావా, నీ భర్త బాగున్నాడా, నీ కుమారుడు బాగున్నాడా? అప్పుడెప్పుడో ఆ ఊర్లో ప్రార్థన పెడితే మీరమ్మ గది ఇచ్చింది విశ్రాంతి తీసుకోవడానికి. బాగున్నారా అందరూ? ఏం బాగుంటామయ్యా, దేవుడు ఒక కుమారుడిని ఇస్తే ఆ కుమారుని దేవుడు తీసుకున్నాడు, చనిపోయాడు. ఏం బాగుంటామయ్యా? అదేంటమ్మా రా వెళ్దామంటే, కాదయ్యా ఆ సేవకుడు వస్తే కానీ నేను వెళ్ళను. మరలా ఎలీషా దగ్గరికి వెళ్ళింది. అయ్యా నీవు
పలికిన మాట నా దేవుడు నెరవేర్చాడు, కానీ నా కుమారుడు చనిపోయాడు. బాధపడమాకమ్మా, నీ కుమారుడు చనిపోలేదు, వెళ్దాం పాని తన సేవకుని తీసుకొని వచ్చింది. గెహాజీ వచ్చి, ఆమె వచ్చింది కానీ ఏమైందో చదువు ఒకసారి. ఎవరు లోపలికి వెళ్ళి, సేవకుడు లోపలికి వెళ్ళి వారిద్దరే లోపల ఉండగా తలుపులు వేసి యెహోవాకు ఏం చేశారు? దానికి ముందు ఏం చేశారంటే లోపలికి వెళ్ళి తలుపులు వేసి వారిద్దరే అక్కడ ప్రార్థన చేశారు. ఎవరికి ప్రార్థన చేశారు? చనిపోయిన ఒక కుమారుడికి ప్రార్థన చేశారు. చనిపోయిన ఒక కుమారుడికి ప్రార్థన చేస్తున్నాడు సేవకుడు. ఎప్పుడు? తలుపులు వేసి మరి ప్రార్థన చేస్తున్నాడు. ఈ రోజున నీ కుటుంబంలో ఎవరైనా కానీ శారీరకంగా బలంగా దృఢముగా ఉండి ఆత్మీయంగా చనిపోయారా? చూస్తానికి బానే ఉన్నారు కానీ ఆత్మీయంగా చనిపోయారా? నీ కుమారుడు కావచ్చు, నీ భర్త కావచ్చు, నీ బిడ్డలు కావచ్చు, నీవు కావచ్చు. ఈ రోజున శారీరకంగా బాగానే ఉన్నాము కానీ ఆత్మీయంగా చనిపోయావా? ఆత్మీయంగా నలిగిపోయావా? ఆత్మీయంగా నువ్వు దిగజారిపోతున్నావా? ఆత్మీయంగా చనిపోయావా నువ్వు ఈ రోజున? దేవుడు అంటున్నాడు, బిడ్డ కోసం ఒక సేవకుడు తన శిష్యుడు తలుపులు వేసి ప్రార్థన చేస్తున్న రీతిగా నీ భర్త కోసం నీవు ప్రార్థన చేయాలి. నీ బిడ్డల కోసం నువ్వు ప్రార్థన చేయాలి. ఎవరైతే శారీరకంగా బాగుండి ఆత్మీయంగా చనిపోయారో, ఆత్మీయంగా నలిగిపోయారో వాళ్ళ గురించి నువ్వు ప్రార్థన చేయాలి. ఏ విధముగా? తలుపులు వేసి ప్రార్థన చేయాలి. కానీ మీరు చూసినట్లయితే అక్కడ బిడ్డ చనిపోయాడు అనగానే ముందు ఎవరు వస్తారండి? ముందు ఎవరు వస్తారు? చుట్టాలు వస్తారు. ఏమంటారు? లేక లేక నమ్ముకున్నావు ఈయనని, పుట్టాడు కుమారుడు, అదే అని దేవుడు చేసింది అనరా? ముందు వాళ్ళే అంటారు. తల్లి బాధపడుతుందే ఓర్దామని కాదు. నువ్వు దేవుడిని నమ్ముకొని దేవుడి సన్నిధిలో ఎదుగుతూ పరిచర్య చేస్తూ ఆయన బిడ్డగా ఉండి ఏంటి నువ్వు ఆత్మీయతలో చనిపోయావు? ఈ రోజున నీ బిడ్డల ఆత్మీయతలో చనిపోయారా? అయ్యా రక్షణ పొందారయ్యా, నీ బిడ్డలుగా అనిపించుకున్నారయ్యా, కానీ ఆత్మీయతలో నలిగిపోయారయ్యా. ఏం చేయాలి యేసయ్యా అంటే దేవుడు అంటున్నాడు, ఈ రోజున నీ బిడ్డ కొరకు, నీ భర్త కొరకు, నీ కొరకు, నీ కుటుంబ సమయంలో ఎవరైనా కానీ ఇబ్బందులు పోలే, నీ రక్త సంబంధంలో, నీ మిత్రుల్లో ఎవరైనా కానీ శారీరకంగా చూస్తానికి స్ట్రాంగ్గా ఉన్న ఆత్మీయంగా చనిపోయారంటే వాళ్ళ గురించి నువ్వు ప్రార్థన చేయాలి. ఏ విధముగా ప్రార్థన చేయాలంటే తలుపులు వేసి ప్రార్థన చేయాలి. ఆ ఒక్క రోజున మీరు చూడండి, దేవుడు అంటున్నాడు, ఆ మాట చూడండి ఒకసారి. మత్తయి సువార్తలో అంటున్నాడు దేవుడు, ఏమని అంటున్నాడు? 6వ అధ్యాయంలో 6వ వచనంలో అంటున్నాడు. ఏమంటున్నాడు దేవుడు మరి? నీవు ప్రార్థన చేసినప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందున్న చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలమునిచ్చును. దేవుడు అంటున్నాడు. ఏమని అంటున్నాడు? నీవు ప్రార్థన చేయనప్పుడు గదిలోనికి వెళ్ళి, ఎక్కడికి వెళ్ళి? గదిలోనికి వెళ్ళి తలుపులు మూసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయి. నువ్వు ఎవరి గురించి చేయాలి? శారీరకంగా బాగుండి ఆత్మీయంగా దిగజారిపోయి చనిపోయారే వాళ్ళ గురించి నువ్వు ప్రార్థన చేసినప్పుడు రహస్యమందున్న చూచిన దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు అంటున్నాడు ఈ రోజున.
రహస్యంగా నేను ఇక్కడికి వచ్చాను ప్రార్థన చేస్తుంటే ఏ మనిషి లేడు, నాకెవరు ప్రతిఫలం ఇస్తారని ఒక ప్రశ్న కావచ్చు. నీవు కళ్ళు మూసుకొని ఏసయ్యా నువ్వు నాకు కనపడాయి అంటే కనపడతాడు. కళ్ళు తెరిచి నాకు కనపడాయి అంటే కనపడతాడా? అప్పుడు ఎక్కడున్నాడు ఆయన? రహస్యముగా ఉన్నాడు. దేవుడు చెప్తున్నాడు, ఈ రోజున నువ్వు ఎంత బాధతో వచ్చినా, ఏ కష్టముతో వచ్చినా, హృదయమంత వేదనతో వచ్చినా, హృదయమంత నలిగిపోయి వచ్చినా, ఇంకా నా పరిస్థితి ఏంటి, నా తలరాత మారదా, ఏంటయ్యా నా బ్రతుకు అని నువ్వు ఈ రోజున వచ్చినా, నువ్వు ఈ మాటలు వింటున్నా, ఈ లైవ్ చూస్తున్నా, నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నా దేవుడు సూటిగా నీతో మాట్లాడుతున్నాడు. ఈ రోజున నువ్వు ప్రార్థన చేసినప్పుడు తలుపులు మూయి. తలుపులు అనగా నీ హృదయము. తలుపులు అనగా నీ హృదయము. హృదయమును నీ తలుపులు మూసి రహస్యమందు చూచిన దేవుడికి నువ్వు ప్రార్థన చేసినప్పుడు రహస్యమందున్న దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. నీవు తలుపులు ముయ్యక ప్రార్థన చేస్తే వాడు వస్తున్నాడు. ఇప్పుడు కాసిం, మనం రహస్యంగా దేవుడు మాటలు వింటున్నాం, తలుపులు తెరిచి ఎవరు వచ్చారు? కాసిం వచ్చాడు. అదే తలుపులు మూస్తే ఎవరు? అర్థమైంది. నీ ఆత్మీయ జీవితంలో రహస్యంగా ఉన్న చూచిన దేవుడికి నువ్వు తలుపులు మూసి ప్రార్థన చేయడం అంటే హృదయం అనే తలుపులు. హృదయం అనే తలుపులు మూస్తే ఏదన్నా నీ హృదయంలోకి వచ్చిద్దా? హృదయంలోకి ఏదన్నా వచ్చిద్దా? నీ హృదయము తలుపులు తెరిచి ప్రార్థన చేయి. హృదయం అంతా తెరిచి తలుపులు మూసుకోకుండా ప్రార్థన చేయి. ఏంది ప్రార్థన చేస్తున్నావు? నీ కార్యం అయినట్టే లేను ఆపు. ఏంది ప్రార్థన చేసేది? నువ్వు ఎంత ప్రార్థన చేసినా ఏ కార్యము జరిగింది ఇప్పుడు వరకు జరగంది ఆపేసే. ఏం ప్రార్థన అది? గంటలు గంటలు ఏడుస్తున్నావు ఎవరు పోయినట్టు. ఏం ప్రార్థన అది? ఆపేసే. ఏంది నువ్వు ప్రార్థన చేస్తున్నావు? మంచి సినిమా వస్తుంటే. ఏంది నువ్వు ప్రార్థనలో కూర్చున్నావు? మనం ఇప్పుడు మీటింగ్కి వెళ్ళాలైతే. ఏంటి నువ్వు ప్రార్థన చేస్తున్నావు? ఇప్పుడు షాపింగ్కి వెళ్ళాలైతే. ఏంటి నువ్వు ప్రార్థన చేస్తున్నావు? గత జరిగిన విషయాలు గుర్తు తెస్తుంటే. ఏంది నువ్వు మొరపెడుతున్నావు? ఏంది నువ్వు ఏడుస్తున్నావు? నీ భర్త అక్కడ మందు తాగుతుంటే. ఏంది నువ్వు ప్రార్థన చేస్తున్నావు? కుక్కర్ 2 విజిల్స్ వస్తుంటే. ఏంది నువ్వు ప్రార్థన చేస్తున్నావు? బయట ఆయన పిలుస్తున్నాడు, పత్తికి వెళ్ళాలంటే కేజీ లెక్కలో, త్వరగా ముగి అంటుంటే. ఏంది నువ్వు ప్రార్థన చేస్తున్నావు? ఇంటి ముందు కూరగాయల వాళ్ళు వచ్చారు, నువ్వు తొందరగా ముగి అంటే. హృదయం అనే తలుపులు ముయ్యకపోతే 1 కాదు, 2 కాదు, 3 కాదు, తోసుకుంటూ ఏ విధంగా వస్తాయంటే గొర్రెలు వెళ్ళినయా, పొలం వెళ్ళినయా, వెళ్ళిని అవి వచ్చే టయానికి తలుపులు తెరిసావనుకో. 1 ఏ లైన్లో రండి మీరు, ఏం తిట్ట వస్తున్నారు, వస్తాయి లైన్లో తోసుకుంటూ నేను ముందని ఆ విధముగా ఆలోచనలు వస్తాయి. ఆ విధముగా వస్తాయి. ఈ రోజున నీ రహస్యం ముందున్న తండ్రికి నువ్వు మొరపెడుతున్నప్పుడు హృదయం అనే తలుపులు వేయకపోతే నువ్వు ఎంత ప్రార్థన చేసినా రహస్యమన్న చూచిన దేవుడు నీకు ప్రతిఫలం ఇవ్వడు. ఆ హృదయం అనే తలుపులు మూసి నువ్వు ప్రార్థన చేయి. ప్రతిఫలం ఎలా ఇస్తాడంటే నువ్వు ఆమేన్ అనే లోపులోనే ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు దేవుడు నీకు ఈ రోజున. ఆమేన్, అవును గాక, అయిపోయిందమ్మా, నువ్వు లెగు ఇంకా అంటాడు దేవుడు ఈ రోజున. రహస్యం ముందున్న తండ్రికి నువ్వు ఏ విధముగా ప్రార్థన చేస్తున్నావు? ఆత్మీయంగా నీ భర్త చనిపోయాడా? ఆత్మీయంగా నలిగిపోయాడా? రక్షణ పొందుకొని దారి తప్పిపోతున్నాడా? రక్షణ పొందుకొని ముందుకు బానిస అయిపోయాడా? రక్షణ పొందుకొని బెట్టింగ్లకి బానిస అయిపోయాడా? రక్షణ పొందుకొని దేవుడు పేరు చెప్పుకుంటూ పాపాలు చేస్తున్నాడా? దేవుడు బిడ్డనంటూ అక్రమం చేస్తున్నాడా? నేను దేవుడు బిడ్డనే, శుక్రవారం ఆదివారం లిస్టులో నా పేరు ఉండకపోతే అప్పుడు అడుగు అంటూ ఆ వారం మొత్తం ఇష్టడివిడిగా జీవిస్తున్నావా? నువ్వు ఆత్మీయంగా చనిపోతే నీ బిడ్డ కొరకు,
నీ భర్త కొరకు, నీ కుటుంబం కొరకు రహస్యమందున్న చూచిన దేవుడికి తలుపులు వేసి నువ్వు ప్రార్థన చేస్తే ఆయన నీ ప్రార్థన ఆలకిస్తూ ఉంటాడు. నువ్వు ఆమేన్ అనే లోపల జవాబిస్తాడు ఈ రోజున. కానీ మనమేం చేస్తామండి? మనమేం చేస్తాము? తలుపులు తెరిచిన తర్వాత అందరూ వస్తారు. పాస్టమ్మ గారు వచ్చినట్టు, ఆంటీ వచ్చినప్పుడు తలుపులు తెరిస్తే ఏ విధంగా వస్తారో, తలుపులు తెరిస్తే అనేక ఆలోచనలు వస్తాయి. హృదయం అంతా చెడు ఆలోచనలు, హృదయం అంతా ఆలోచనలు. ఏంది నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నువ్వు ప్రార్థన చేసినంత మాత్రం అప్పులు తీరుతాయా? ఏమని వినపడిద్ది. అవును, నేను ప్రార్థన చేస్తే అప్పులు ఎలా తీరుతాయి? పనికి వెళ్తే అప్పులు తీరుతాయి. అయితే అయిపోయింది. ఇంకా ప్రార్థన చేస్తే డోక్రా ఎలా కడతాము? అయిపోయింది. ఇంకా పనికి వెళ్తే డోక్రా కడతాం. ప్రార్థన చేస్తే ఎప్పటి నుంచో నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఏ కార్యం నువ్వు పొందుకోవాలా, ఇప్పుడు పొందుకుంటావా? అయిపోయిందంటే ప్రార్థన ఆగిపోయింది. ఈ రోజున నువ్వు ఇంతవరకు నీ జీవితంలో ఎన్ని సంవత్సరాల నుంచి వచ్చావు నాకైతే తెలియదు, కానీ నీకు దేవుడికి తెలుసు. ఇన్ని సంవత్సరంలో నీ ప్రార్థన జీవితం ఎలా ఉంది? ఎంతమంది ప్రార్థన చేశారు? అందరం ప్రార్థన చేస్తాం. ఇప్పటి వరకు నిజాయితీగా తలుపులు తెరిచి ప్రార్థన చేసాం అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. అర్థం కాల. ప్రార్థన చేసేటప్పుడు రహస్యమున్న తండ్రికి తలుపులు వేసి ప్రార్థన చేస్తే రహస్యమున్న తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఓకే, ఇంతవరకు నువ్వు ఇన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేసావు. ప్రార్థన చేసినప్పుడు హృదయం అనే తలుపులు ముయ్యకుండా తెరిచి ప్రార్థన చేసావు. ఎంతమంది? ఇన్ని సంవత్సరాల నుంచి నేను చేశా. ప్రార్థన చేసేటప్పుడు ఏయో ఆలోచనలు వస్తాయి, ఆమేనని లేచి చూపిపోతా. చాలా జరిగినాయి ఈ సంవత్సరాలు. నీవు ఆ విధంగా ప్రార్థన చేస్తే కార్యం పొందుకోలేవు. ఎంత ప్రార్థన పరురాలవైనా కానీ తలుపులు తీసి ప్రార్థన చేస్తే ఎన్ని రోజులు ఉపవాసాలు ఉన్నా, ఎంత కన్నీటి ప్రార్థన అయినా కానీ చూసిన దేవుడు చూస్తూనే ఉంటాడు, కానీ ప్రతిఫలం ఇవ్వడమ్మా. ప్రతిఫలం ఇవ్వడం నీకు ఈ రోజున. రహస్యమున్న తండ్రికి నువ్వు ప్రార్థన చెయ్యి. ఒక రోజున ఒక యవనస్తుడు అమెరికాలో జాబ్ చేస్తున్నాడు. జాబ్ చేస్తానికి వెళ్ళాడు. కోచింగ్ తీసుకుంటున్నాడు. కోచింగ్ తీసుకున్న వెంటనే ఇంటర్న్షిప్కి సెలెక్ట్ అయ్యాడు. ఇంటర్వ్యూ చేశారు. చేసిన తర్వాత మేము నీకు మెయిల్ పెడతాం, లేకపోతే ఫోన్ చేస్తాం అని వెళ్ళమన్నారు. వెళ్ళిన తర్వాత ఒక 2 గంటలకి ఫోన్ చేశారు. అయ్యా, నువ్వు బాగానే చెప్పావు, కానీ నీ తర్వాత ఒక అబ్బాయి చెప్పాడు, ఎక్సలెంట్గా చెప్పాడు. ఆ అబ్బాయి అయితే ఖచ్చితంగా మా కంపెనీకి బాగా పనికొస్తాడు. సారీ, ఏమనుకో, మాకు నీకు జాబ్ ఇవ్వట్లేదు అని చెప్పారు. ఏం చేయాలో అర్థం కావట్లా. తల్లిదండ్రులు నమ్మి నేను అమెరికా వచ్చా, జాబ్ చేసి సెటిల్ చేద్దామని, ఏంటి నా పరిస్థితి అని నవ్వుకొని ఒక చిన్న షాప్ ఉంది. అది ఏం షాప్ అంటే టీ షాప్. టీ షాప్లో టీ స్టాల్ ఉంటుందిగా, ఆ టీ షాప్లో టీ తాగుదామని వెళ్ళాడు. స్పెషల్ టీ అన్నప్పుడు ఆయన తీసుకొని వస్తా, కూర్చో అన్నాడు. అన్న వాష్రూమ్ ఎక్కడన్నా? ఇటు సైడ్ అమ్మా. సరేనన్నా. వాష్రూమ్లోకి వెళ్ళిపోయాడు. తలుపులు మూసాడు. కొన్ని నిమిషాలు కూడా ఉండలేం, కానీ ఆ సహోదరుడు మాత్రం అక్కడే స్థలము చూడలా, ఆ ప్లేస్ చూడలేదు, ఆ టైం చూడలా. వాళ్ళు రిజైన్ చేశారు, అదొక్కటే జ్ఞాపకం వస్తుంది. 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేశాడు. యేసయ్యా, నన్ను నమ్మి నా తల్లిదండ్రులు ఇంతవరకు పంపించారు, నిన్ను నమ్మి నేను ఇంటర్న్షిప్లో సెలక్షన్ అయ్యా, కానీ ఇప్పుడు నన్ను వద్దన్నారయ్యా. ఇప్పుడు నేను మళ్ళీ వెతుక్కోవాలా ఏంటి? నా జీవితం ఏంటి? మోడుబైన జీవితమేనా నాది? ఇంకా నాది ఇంతేనా అని తలుపులు మూసుకొని ప్రార్థన చేశాడండి. ఆ క్షణము నా తలుపులు తీసి ప్రార్థన చేస్తే టీ స్టాల్ ఆయన వచ్చి ఏంది నువ్వు చేస్తుంది అంటాడు.
ఇంకొకళ్ళు వచ్చి వాష్రూమ్ కానీ నువ్వేంది ఇక్కడ చేస్తుందంటారు. తలుపులు మూసి, హృదయము మూసి ప్రార్థన చేస్తాడు ఆ సహోదరుడు. నా బ్రతుకు ఏంటి, ఇక్కడ వరకు వచ్చా, నన్ను ఇక్కడే ఆపివేస్తావా, ముందుకు సాగనివ్వాలా నేను? ప్రార్థన చేశాడండి. ప్రార్థన చేసి అయిపోయి బయటకు వచ్చి టీ తాగుతున్న అయిపోయే లోపల ఫోన్ వచ్చింది. ఏ కంపెనీ నుండి అయితే, ఏ మేనేజర్ అయితే వద్దన్నాడో అతను ఫోన్ చేశాడు. అయ్యా సారీ, ఐఎమ్ రియల్లీ సారీ, రియల్లీ సారీ అంటున్నారు. ఎందుకు సార్, ఎందుకు సారీ అంటున్నారు? కాదయ్యా, నేను ఇందాక వద్దన్నాం, అందుకని మమ్మల్ని క్షమించు. సార్ మీరు మాకు సారీ చెప్పకూడదు, పెద్దవాళ్ళు. అసలు ఏం జరిగింది సార్? ఏ ఇంటర్న్షిప్లో నేను వద్దన్నాను, ఆ ఇంటర్న్షిప్లో ఒక అతను కావాలన్నాను, అతను డూప్లికేట్తో తీసుకొచ్చాడు అన్నీ. ఇప్పుడు బయటపడ్డాయి అన్ని సర్టిఫికేట్లు, అన్నీ డూప్లికేటే. మేము నమ్మి మోసపోయాం, ఇంత మంచి వ్యక్తిని వద్దనుకున్నాం, రియల్లీ సారీ అంటున్నాడు. కానీ దేవుడు ఏం చేశాడు? రహస్యమందున్న తండ్రికి తలుపులు వేసి ప్రార్థన చేసిన మరుక్షణమే రహస్యమందున్న తండ్రి ప్రతిఫలం ఇచ్చాడండి. ఆ షాపులోనే దిగులుతో, చింతతో ప్రార్థన చేశాడు. ఆ షాపులోనే సంతోషంగా తిరిగి వెళ్ళిపోయాడు. ఏ విధంగా ప్రార్థన చేశాడు? తలుపులు మూసి, బయట తలుపులు కాదు, హృదయం అనే తలుపులు మూసి రహస్యమున్న తండ్రికి మొరపెట్టాడు. ఆ రహస్యమున్న తండ్రి ఆ షాప్లోనే ప్రతిఫలం ఇచ్చాడు. నీకు ఇవ్వలేడా? నీ కార్యము జరగదా? ఏమైనా చేయగలిగిన దేవుడు అంటున్నావు, కథ మొత్తం మార్చగలిగిన దేవుడు అంటున్నావు. ఎప్పుడు నీ తలుపులు, హృదయం అనే తలుపులు మూసి నువ్వు ప్రార్థన చేసినప్పుడు రహస్యమైన చూచిన దేవుడికి ప్రతిఫలం ఇస్తాడు. ఇంతవరకు ఇన్ని సంవత్సరంలో, ఇన్ని నెలల్లో, ఇన్ని రోజులు, ఈ రోజు కూడా తలుపులు తెరిచి, హృదయం అనే తలుపులు తెరిచి ప్రార్థన చేసావేమో, ఇంతవరకు నువ్వు కార్యం పొందుకోలేకపోతున్నావు. ఆ రోజున ఎలీషా చనిపోయిన కుమారుడు కోసం తలుపులు వేసి ప్రార్థన చేశాడు, బ్రతికాడు. ఈ రోజున నీవు చనిపోయిన నీ ఆత్మీయ జీవితంలో నువ్వు చనిపోయావా? నీ బిడ్డలు చనిపోయారా? ఆత్మీయ జీవితంలో, శారీరకంగా కాదు, ఆత్మీయ జీవితంలో చనిపోయి ఉంటే రహస్యమందున్న తండ్రి దగ్గరకు వచ్చి తలుపులు వేసి ప్రార్థన చేయి. రహస్యమైన తండ్రి, నీ ప్రార్థన వింటున్న తండ్రి ఆ క్షణమే నీకు ప్రతిఫలం ఇస్తాడు. నమ్మిన వాళ్ళు ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఆ విధంగా ప్రార్థన చేయలేదేమో. ప్రతి ఒక్కరు మోకరిద్దామండి. నువ్వు ఎన్ని సంవత్సరముల నుంచి ప్రార్థనకు వచ్చినా, ఎన్ని సంవత్సరాల నుంచి ఉపవాస ప్రార్థన చేసినా, కన్నీటి ప్రార్థన చేసినా, నీ ప్రార్థనకి జవాబు రాకపోవడం కారణం మేము ఇదేనేమో ఒక్కసారి గ్రహించు. ఆ రోజున తన కుమారుడు చనిపోయాడని తెలిసినప్పుడు ఎలీషా భక్తి కలిగిన దైవజనుడు దగ్గరకు వెళ్ళి ఆహ్వానించి తన గృహములోకి రహస్యమున్న చూచిన దేవుడు తలుపులు మూసి మరి ప్రార్థన చేశారు. కుమారుడు బతికే. ఈ రోజున నీ కుమారుడే ఆత్మీయంగా చనిపోయాడా? నలిగిపోతున్నాడా? విరిగిపోతున్నాడా? వేదనతో ఉన్నాడా? సమస్యల గుంటూ వెళ్తున్నాడా? శోధన గుంటూ వెళ్తున్నాడా? ఈ రోజున రహస్యముందున్న తండ్రికి నువ్వు మొరపెడుతున్నావు. నీ హృదయం అనే తలుపులు వేసి మొరపెట్టు. రహస్యమున్న తండ్రి నీకు ఈ క్షణమే ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. స్తోత్రము నాయన, మహాపరిశుద్ధుడైన ప్రేమగల తండ్రి, నీ నామానికి ఘనమైన స్తోత్రాలు. నీ గొప్ప కృపతో సూటిగా తేటగా యొక్క వాగ్దానం ద్వారా ఎంతగానో మాతో మాట్లాడావయ్యా, మమ్మల్ని బలపరిచావయ్యా. ఇంతవరకు మేము ప్రార్థన చేశామే కానీ మా హృదయం అనే తలుపులు మేము మూసుకోలేదయ్యా. చేసాం ప్రార్థన, ఏమీ లాభమయ్యా, కానీ జస్ట్
యవనస్తుడు ద్వారా మేము గుణపాఠం తెలుసుకున్నాం ప్రభా. ఆ యవనస్తుడు జాబ్ పోయిన మరుక్షణమే ఆ ప్లేస్ చూడలా, ఎక్కడున్నాడో చూడలా, తన తలుపులు వేసుకొని హృదయంతో నలిగిపోయి ప్రార్థన చేశాడు. ఆ షాప్లోనే గొప్ప ప్రతిఫలం ఇచ్చావయ్యా. ఈ రోజున మా హృదయం అనే తలుపులు మూసి నీ సన్నిధిలో మేము ప్రార్థన చేయిచుండగా రహస్యములో మా ప్రార్థన వింటున్న దేవా, నీ నామములో మాకు ప్రతిఫలము దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క వాగ్దానం ద్వారా ఆయా వాక్యానుసారంగా జీవితం మాకు దయచేయండి. నీ నామాన్ని మీరు మరింత మహిమ తెచ్చుకొని ప్రార్థిస్తూ, మహిమ ఘనత ప్రభావం నీవు మాత్రమే పొందురని నజరేతుని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.